అందరికీ నమస్కారం. ఈ రోజున దళిత ప్రవచనంలో నా పాదముద్రలు చారిత్రక రజ్జలవుతాయంటూ భవిష్యత్ గుండెల్లో నిర్భయ సంతకం చేసిన ఒక దళిత స్వరాన్ని మీకు వినిపిస్తున్నాను. ఓనా చండాలిక, నీ వెండి కడియాల నల్ల పాదాల ముందు 1000 ఏళ్ల కావ్య నాయకులు వెలవలబోతున్నారు. శాస్త్రాలన్నీ నీ పాటి మట్టి మెరుపుల ముందు బలాదూరే. ఓనా నల్లపెట్ట, నిన్ను లతాంగివని, లతికవని, కుశాంగివని, వరాంగివని మభ్యపెట్టను. నా నల్లపెట్ట, నా జాతి పుష్పమా, నా నీలవేణి, నీ అందాలను బహిష్కరించిన అక్షరాలను నేను వశీకరించుకుంటున్నాను. నీ బంతిపూల కొప్పు మీద ఒట్టు, నిన్ను ఊరి బయట నిలబెట్టి ఆకాశమెత్తు బుట్టిని పగులగొట్టుతాను. నా మాతంగిని నిన్ను పతంగిని చేస్తాను ఈ సౌందర్య శాస్త్ర ఆకాశం మీద. నీ నెత్తి మీద ఇనుప గమేలం విశ్వ సుందరి కిరీటాన్ని సైతం ధిక్కరిస్తున్నది. పదునెక్కిన కొడవలివై నువ్వు కోతకు పోతూ ఉన్నప్పుడు నీ చుట్టూరు ఆవరించిన ప్రకృతి వర్ణాలు నీకు పాదాక్రాంతమవుతున్నట్లే ఉన్నాయి. నీ కాటుక కళ్ళ ఎలుపు జీరల్లోకి తుంగి చూస్తే ఈ ప్రపంచమే చిత్తైపోతుంది. తాటాకు గొడుగు కింద సగం తడుస్తూ నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను పొదువుకునేందుకు పొడి మబ్బులు నేలకు దిగుతాయి. నీ నల్ల రేగడి మేలు రంగులో వెదురు పొదలకు అల్లుకున్న మిరియపు గుత్తు మిసిమి దోగాడుతుంది. ఓ నా నల్ల ద్రాక్ష పందిరి, నా అరుంధతి నక్షత్రమా, ఓ నా నల్ల సుందరి, నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను. నా నల్ల కావ్యానికి నిన్ను నాయికగా ప్రకటిస్తున్నాను అంటూ తెలుగు సాహిత్యానికి దళిత ఈస్టెటిక్స్ ని జత చేసిన కవిత ప్రవాహ జరి ఆచార్య ఎండ్లూరి సుధాకర్. వర్ణాశ్రమ ధర్మాలను బద్దలు కొట్టిన నూతన కంఠస్వరం ఆయనది. ప్రాచీన కావ్య సాహిత్యాన్ని అవపోసన పట్టి ఆధునిక కవితా రీతుల్ని ఆకలింపు చేసుకుని తనదైన నవీన కవిత్వాన్ని వెలువరించారు. వీరు రాసినటువంటి అద్భుతమైన కావ్యాలు వర్తమానం, నల్ల ద్రాక్ష పందిరి, అటజని కాంచే, వర్గీకరణీయం, గోసంగి, కొత్త గబ్బిలం, మల్లె మొగ్గల మాదిగ కథలు, ఇలా ఎన్నెన్నో. తన తొలి రచన వర్తమానం కవితను తన జీవితానికి కవిత్వానికి అమ్మలాంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి సినారేకి అంకితమిచ్చారు. న్యాయం కోసం వేల ఏండ్ల అధర్మాలపై నిప్పులు కురిపించారు. అందుకే నాది హిందూ నాగరికత కాదు, నాది చిందు నాగరికత అని ఆత్మ గౌరవంతో ప్రకటించారు. అందుకే ఎండ్లూరి ఉద్యమ కవి, బహుముఖ ప్రజ్ఞాశాలి కవిగా, కథకునిగా, పరిశోధకునిగా, అనువాదకునిగా ఎండ్లూరి చేసిన కృషి అనన్య సామాన్యమైనది. ఒకవైపు సృజనకారునిగా తన వంతు పాత్రను పోషిస్తూనే సామాజిక ఉద్యమాలకు అండగా నిలిచారు. దళితులకు తమ జీవిత అనుభవాలే పాఠాలు నేర్పాయి అంటారు. నా బాల్య దృశ్యాలే నేను చూసిన అలంకార శాస్త్రాలు, ఆకలి రసం నాలోని రచన రహస్యం, అవమాన విషయం నా కంఠంలోని నీలామృతం విశేషం, మా బీద బస్తీలే నన్ను కవిని చేశాయి, నాలోని భావుకత్వానికి బాధల తత్వానికి బాటలు వేశాయి, మా వీధి కుక్కలు జీవితాన్ని జీవించడాన్ని నేర్పించాయి. 2016లో ఆంధ్రజ్యోతి నవ్య వారపత్రికలో కలల అక్షరం అనే పేరుతో ఆత్మ గౌరవ జెండాని రెపరెపలాడించారు. ఒక్కసారి చూద్దాం. నన్నొక మొక్కను చేయండి, మీ ఇంటి ముందు పువ్వునవుతాను. నన్ను ఊయలు లూపి చూడండి, మీ కంటి ముందు పసిపాపనవుతాను. నన్ను దేవుణ్ణి మాత్రం చేయకండి, ముక్కోటి దేవతలతో విసిగిపోయాను, వెలివేయబడ్డాను. నన్ను జైల్లో బంధించకండి, నేనీ దేశపు ఆత్మగౌరవాన్ని, నేనొక కలలుగనే అక్షరాన్ని. నన్ను హిమాలయాల మీద చూడండి, నేనొక జెండానే రెపరెపలాడుతాను. తమది బహుజన భావజాలమని చెబుతూ నీలామృతం అన్నారు. అంటే శివుడు గరళాన్ని మింగి గరళ కంఠుడే బుద్ధుడైతే దళితుడు తన చుట్టూ ఉన్న అనుభవాల్ని చవిచూసి నీలామృతం అంటే బహుజన సమాజాన్ని నిర్మించబోతున్నారు అని స్ఫురిస్తూ కొత్త కవిత్వానికి అంకురార్పణ చేశారు. ఈ యుగాన్ని ఒక కవితలో నీలి మిలీనియం అని కూడా ఆశావహంగా అభివర్ణించారు. కొంతమంది మృగాళ్ళు తనను ప్రేమించమని, ప్రేమించలేదని
యాసిడ్ దాడులు చేస్తున్నారు. దీనిపై ముఖ గంధకామ్ల వర్షము అనే పేరుతో ఒక కవితను రాశారు. ఈ మధ్య గమనిస్తున్నాను, మా అమ్మాయిలు అదోలా ఉంటున్నారు, భద్రంగా ఉన్నట్టు లేరు. ఏ యువకుడు కనపడినా, ఏ వాహన శబ్దం వినపడినా ఊరికే ఉలిక్కి పడుతున్నారు అంటూ కవి అమ్మాయిల మనసులోని భయాన్ని వర్ణించారు. తమని తాము రక్షించుకోవడానికి ఎలా ఆలోచిస్తున్నారో చెబుతూ, నాన్న నాకు యాసిడ్ ప్రూఫ్ మొఖాలు కావాలి, తెచ్చి పెట్టగలవా అని అడుగుతున్నారు. ఆచార్య ఎండు సుధాకర్ గారు జనవరి 21, 1959లో నిజామాబాద్ లోని పాముల బస్తీలో జన్మించారు. హైదరాబాదే తన ఆత్మగా జీవించారు. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య హైదరాబాద్ లోనే కొనసాగింది. ఓరియంటల్ కాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంఏ, ఎంఫిల్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో PhD పట్టా పొందారు. ఉద్యోగ రీత్యా రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాకా కొనసాగిన తన అధ్యాపకత్వంలో అనేక మంది విద్యార్థులని ఆణిముత్యాలుగా తయారు చేశారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యులుగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పనిచేశారు. పరిశోధకులుగా ఎదిగేందుకు మార్గదర్శనం చేశారు. ముఖ్యంగా దళిత సాహిత్యం ఉద్ధృతంగా వెలువడిన 90వ దశకంలో ఎండ్లూరి విస్తృతంగా దళిత సాహిత్యాన్ని రాశారు. కారంచేడు నుండి కైలాంజీ దాకా, రోహిత్ వేముల పోరాటం దాకా ఎండ్లూరి కవిత లేని సామాజిక ఉద్యమం లేదు, దళిత ఉద్యమం అంతకంటే లేదు. వర్ణ వ్యవస్థ పాటించే మనుష్యులు మానవత్వం మరచి చేసే అకృత్యాలు, అత్యాచారాలను సూటిగా తోర్పారా పట్టిన కవితే నెత్తుటి ప్రశ్న. నేనింకా నిషిద్ధ మానవుణ్ణే, నాది బహిష్కృత శ్వాస, నా మొలకు తాటాకు చుట్టి నా నోటికి ఉమ్మి ముంత కట్టి నన్ను నలుగురిలో అసహ్యమానవునిగా చేసిన మనువు నా నల్లని నుదుటి మీద బలవంతంగా నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నా జాతంతా క్రమక్రమంగా హత్య చేయబడింది. నా రహస్యపు చావుల్ని ఇప్పుడు కొత్తగా చావటమేమిటి? మా రహస్యపు చావుల్ని అక్షరీకరిస్తే పత్రికల నిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి. ఈ దేశంలోని ఏ నేలను తవ్వి చూసినా మా అస్థి పంజరాలు మట్టి గొంతుకలతో సాక్ష్యం ఇస్తాయి. నిన్నటి చరిత్ర బొటన వేలునే కోసింది, వర్తమానం 5 వేళ్లని నరికేస్తుంది. బహిరంగంగాను రహస్యంగాను ఘటసర్పం మా నీడల్ని వెంటాడుతుంది. నిలువెత్తు గొలుసులతో నిలబడ్డ దృశ్యం ఈ దేశం చౌరస్తా. 20వ శతాబ్దానికి కూడా నెత్తుటి ప్రశ్నే. కాలం స్పష్టంగా మాకు శత్రు అవుతుంది. పెరిగిన మా ఛాతీ మీదుగా ఖడ్గం దూసుకొస్తూ ఉంటుంది. రాజ్యాంగం రాసిన వారసత్వానికి జైళ్లు, సంఖ్యలు, బహుమానాలు అవుతున్నాయి. మా మధ్యన కలుపు మొక్కలే మా హరిత శ్వాసల్ని నొక్కుతున్నాయి. మా చావుకి వెల కూడా నిర్ణయించబడుతుంది. మాకు ఇప్పుడు కావాల్సిందే నెత్తుటి రొక్కం కాదు, మాకేం కావాలో కోరుకునే నిర్భయ గొంతుక. కొత్త రాజ్యాంగం, కొత్త దేశం, కొత్త భూమి, కొత్త ఆకాశం. దళిత ఆవేశంతో కథం తొక్కినటువంటి అద్భుతమైన కవిత పాదముద్రలు. నేను బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని నన్నెవరూ ఆపలేరు. నావి అగ్ని పాదాలు, నా కాళ్లను ఏ తాళ్ళు కట్టి పారేయలేవు. నా శిరస్సు సగర్వ పతాక, నన్నెవరూ అవనతం చెయ్యలేరు. నాకు ప్రతిభ లేదనే కదా అభియోగం. నా భూమిని దొంగిలించాక, నా కళల్ని తొక్కిపట్టాక, నా చుట్టూ నిషిద్ధ కుజ్యాలు నిలబెట్టాక నాకు ప్రతిభెక్కడిది? మట్టి నా ప్రతిభ, మట్టిలో నుంచి పుట్టిన మెరుపు సారం నా ప్రతిభ, మట్టి బొమ్మిడిగం దాల్చిన మనిషి నా ప్రతిభ. నిన్నటి దాకా నన్ను చెట్లు కట్టి కాల్చారు, అమానుషపు కోడాలతో అస్పృశ్య గాయాలు చేశారు. నా దేహాన్ని ముక్కలుగా నరికి మూటలు కట్టారు. నా నోట్లో నిర్లజ్జగా మలం కుక్కారు. ఇవాళ నాది అగ్నిముఖం, నా చేతులు వజ్రాయుధాలు. నేనిప్పుడు నడిచే ఖడ్గాన్ని, నన్నెవ్వరూ తాకలేరు. నేను నిద్ర లేచిన పులిని, నా కదలిక సింహ స్వప్నం. భూతకాలం గొంతు మీద కాలు పెట్టి భవిష్యత్ గుండెల్లో నిర్భయ సంతకం చేస్తున్నాను. ఏ నాటికైనా నా పాదముద్రలు చారిత్రక రజ్జలవుతాయి. ఇక ఎండ్లూరి కృషిలో సింహ భాగం మహాకవి జాషువా గారి గురించి చేశారు. వీరు పరిశోధన
పరిశోధనాంశంగా జాషువా కవిత్వం దృక్పథం పరిణామం అనేటువంటి అంశం మీద పిహెచ్డి అంటే పరిశోధన గ్రంథాన్ని చేశారు, వెలుగులోకి తీసుకొచ్చారు. జాషువా మీద సాధికారికమైన ప్రసంగాలు చేస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక వేదికల మీద అనేక ప్రసంగాలు ఇచ్చారు. తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసిన తరం నుంచి రచనలోనూ వాక్కులోనూ ఎన్నో భాషా ప్రయోగాలు చేసే విద్య ఎండ్లూరి సొంతం. అంచె ప్రాసలతో సభల్లో ఆయన నవ్వుల పువ్వుల్ని పూజించి సభికుల చేత చప్పట్లు కొట్టించేవారు. గంభీరమైన స్వరంతో ఎక్కడా తొనకని తనంతో సాధికారంగా మాట్లాడటం ఎండ్లూరి లాంటి కొందరికే సాధ్యమనిపించేలా మెప్పించేవాడు. ఉర్దూ, మరాఠీ, హిందీ భాషల్లో తనకున్న పట్టు తనను అనువాదాల వైపు నడిపించింది. గజల్స్, షాయిరాలను తెలుగు పాఠకులకు చేరువ చేశారు. వర్గీకరణ ఉద్యమానికి ఎండ్లూరి కవిత్వం ఒక మార్చ్ ఫాస్టింగ్ గీతం అంటే అతిశయోక్తి కాదు. 25 ఏండ్ల సామాజిక న్యాయోద్యమానికి బలమైన సాహిత్య మద్దతును అందించిన ఘనత ఎండ్లూరిదే. మాదిగ కవుల పెద్దన్నగా రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ నిర్వహించిన అన్ని పోరాటాలకు తలలో నాన్కొలేగా నిలిచి అక్షర కవాతు చేశారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా ఎండ్లూరి రచించిన దీర్ఘ కవిత వర్గీకరణీయం ఒక గొప్ప తాత్విక బలాన్ని అందించింది ఉద్యమానికి. అట్లా ఒక సామాజిక ఉద్యమానికి సాహిత్యకారునిగా పెద్ద దిక్కుగా నిలబడ్డారు ఎండ్లూరి. మా డప్పు విన్నాడా శివుడు చిందేయాల్సిందే, మా చెప్పు కొన్నాడా కుబేరుడు పాదాభివందనం చేయాల్సిందే అంటూ అక్షరాల్లో అడుగడుగున ఆత్మ గౌరవాన్ని ప్రకటించాడు. అట్లా ఆయన దండోరా ఉద్యమానికి అండగా నిలబడేలా కొత్త తరానికి ఎంతగానో స్ఫూర్తినిచ్చాడు. వర్గీకరణీయం, కొత్త గబ్బిలం ఈ 2 సంకలనాలు కూడా రిజర్వేషన్ల హేతుబద్ధీకరణను బలపరుస్తాయి. మల్లె మొగ్గల గొడుగు కథ ఆ సంకలనంలో మాదిగల సామాజిక జీవన సంస్కృతిని, జీవితాన్ని కూడా ప్రతిబింబించే విధంగా మల్లె మొగ్గల గొడుగు అనేటువంటి కథా సంకలనాన్ని వెలువరించారు. అలాంటి కథలు ఆయన తప్ప వేరెవరూ రాయలేరు. సాహిత్యంలో తనకున్న పేరు ప్రఖ్యాతులను చూసి ఏనాడు గర్వించకుండా తన పని తాను చేసుకుపోయారు. అందుకే ఎండ్లూరిలోని స్నేహ మాధుర్యానికి కుల మతాలకు అతీతంగా ఆయనను ఇష్టపడినటువంటి సాహిత్యకారుడు లేడు అనటంలో అతిశయోక్తి లేదు. ఇంత సుదీర్ఘకాలం పాటు సాహితీ సృజనకు, తెలుగు సాహిత్య బోధనకు తన జీవితాన్ని కేటాయించిన వారికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవాలు దక్కలేదు. అయినప్పటికీ ఏనాడు వారు చిన్న బుచ్చుకున్నది లేదు. ఆరోగ్యం సహకరించకున్నా, పరిస్థితులు అనుకూలించకున్నా తాను రాయాల్సింది రాసి తన చారిత్రక బాధ్యతను నెరవేర్చారు. ఎండ్లూరి సుధాకర్ 2022 జనవరి 28న గుండెపోటుతో హైదరాబాద్ లో మరణించారు. ఆయన భార్య స్వర్గీయ డాక్టర్ పొట్ల హేమలత, 2 కుమార్తెలు మానస, మనోజ్ఞ. వర్తమాన కవిత్వానికి చిరునామాగా నిలిచిన ఆయన కవిత్వానికి, ఆయనకి, ఆయన స్మృతికి మృతి లేదు. సాహిత్య రూపంలో అభిమానుల గుండెల్లో సజీవంగా బ్రతికే ఉంటారు. సామాజిక ఉద్యమాలకు అక్షరాల మద్దతునిచ్చిన ఆయన మార్గం అనుసరణీయం, ఆచరణీయం. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది కాదనలేని వాస్తవం. రేపు మరొక దళిత కవిత కలుద్దాము. జై భీమ్.